పేద మధ్యతరగతి వర్గాలకు ఆ హాస్పిటల్ ఓ వరం. గర్భిణీలకు పూర్తి ఉచితంగా, పేదలకు 50% రాయితీతో వైద్యం అందిస్తూ సేవా తత్పరత చాటుకుంటున్నారు నిర్వాహకులు. అంత గొప్పగా చెప్పుకుంటున్న ఆసుపత్రి ఎక్కడ తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. కృష్ణా జిల్లా కూచిపూడిలోని సిలికానాంధ్ర వైద్యశాల సంజీవిని రోగులకు ఎంతో సాంత్వన కలిగిస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులకు తీసిపోకుండా ఉచితంగా తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తోంది. గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సిలికానాంధ్ర సంస్థ దాతల సహకారంతో మొన్వ మండలం కూచిపూడిలో సిలికానాంధ్ర వైద్యశాల స్థాపించారు. వైద్యం విపరీతమైన ఖరీదుగా మారిన ఈ రోజుల్లో సేవా దృక్పథంతో సేవలు అందిస్తూ అనేక మంది మన్ననలు అందుకుంటోంది ఈ సంజీవిని వైద్యశాఖ. హాస్పిటల్ చాలా బాగుందండి. ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంది. అందరూ బాగా సహకరిస్తారు. ఇక్కడ జనరల్ చెకప్ ఉంది, మామూలుగా అన్నిటికీ బాగా చూస్తున్నారు. నర్సరీ సిస్టర్స్ ఏంటి అందరూ బాగా బాగున్నారు. ఇక్కడ డాక్టర్లు కూడా బాగా చెప్తారు, బాగా చేస్తున్నారు. 50 రూపాయలు ఫీజు అంతే, డాక్టర్లకి ఏం తీసుకోరు. మామూలుగా మందులు కూడా తక్కువ ధరకే ఇస్తారు. అంటే సబ్సిడీ అక్కడ దూరాలు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది అందరూ కూడా. అంటే మాది యాక్చువల్లీ గుడి అనమాట. మొత్తాలు చదవలే బయటపడదాకా ఇక్కడికి వచ్చి వాడినాక పర్వాలేదు. కేరింగ్ అంత బాగుంటుంది, బాగా చూస్తారు డాక్టర్లు కూడా. ఫస్ట్ సారి మాత్రం 50 రూపాయలు తీసుకున్నారు. ఈ తర్వాత నుంచి ఫ్రీనే. మందులకి కూడా 50% డిస్కౌంట్గానే ఇస్తారు. అంత బాగుంటుందండి కేరింగ్ అంతా. నామమాత్రపు ఫీజుతో రోగ నిర్ధారణ పరీక్షల్లో 50%, మందుల కొనుగోలులో 50% రాయితీ అందిస్తున్నారు. అంతేకాదు ఆధునిక యంత్ర పరికరాల సాయంతో పరీక్షలు నిర్వహిస్తూ వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సుమారు 70 గ్రామాలకు ఈ వైద్యాలయం ద్వారా సేవలు అందుతున్నాయి. డయాలసిస్ కోసం వచ్చిన తమకు అద్భుతమైన వైద్యం అందుతోందని రోగులు చెబుతున్నారు. బయట చేయించుకునే స్తోమత లేక ఇక్కడకు వస్తున్నామని, వైద్యులతో పాటు సిబ్బంది కూడా బాగా చూస్తున్నారని చెబుతున్నారు. నేను గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడే డయాలసిస్ చేయించుకుంటున్నానండి. జర్నీ తక్కువ అండి. నేను మా ఊరు నుంచి నేను మచిలీపట్నం వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా 50 కిలోమీటర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది. అంత జర్నీ నేను చేయలేకపోతున్నాను. దానివల్ల ఇక్కడ నాకు ఇక్కడైతే 10 కిలోమీటర్స్ హాస్పిటల్ బాగా చేస్తున్నారు సార్. కంఫర్ట్గా ఉంది. డయాలసిస్ ఫ్రీయే సార్. నాకు బయట అయితే 3000 తీసుకుంటున్నారు సార్ ఒక డయాలసిస్కి. వీళ్ళు ఫ్రీగా చేస్తున్నారు. సంవత్సరం నుంచి డయాలసిస్ ఇక్కడ చేయించుకుంటున్నానండి. బయటికి వెళ్తే విజయవాడ కానీ, ఇటు బందర్ కానీ, ఇటు బయటికి వెళ్ళాలండి. అక్కడ టయానికి వెళ్ళలేము, అక్కడ టయానికి జరగట్లేదండి. ఇక్కడ సంవత్సరం నుంచి చేయించుకుంటాం, బాగుంటుంది. సింగిల్ డైరేజ్ వాడతారా, బాగుంటుందండి. మాకు మన అర్జెంట్కి వెళ్తే 3000 చిల్లర కట్టాలండి. ఇక్కడైతే అసలు ఏం రూపాయితో పని లేదండి. చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు, బాగా చేస్తున్నారు ఇక్కడ డయాలసిస్. ఫుడ్ కూడా వీళ్ళే పెడతారు ఫ్రీగా. మాకు బయట చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అయ్యింది, మేము చేయించుకోలేకపోతున్నాం. వీళ్ళు పనులు చేయలేరు కదా, మాకు ఇబ్బంది పడుతున్నాం మేము కొద్ది. అదే ఆరోగ్యశ్రీ ఉంటే నెల వచ్చేసరికి అది పెన్షన్ వస్తే మాకు ఏదేట్లకు వాటికి డబ్బులు అనే అడ్డుపడతాయిగా. ఆసుపత్రిలో జనరల్ విభాగంతో పాటు ఎముకలు, గైనిక్, పీడియాట్రిక్, కార్డియాక్, ఈఎన్టీ, డెర్మటాలజీ, పల్మనాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, రేడియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. వివిధ విభాగాలకు చెందిన 6 వైద్యులు నిత్యం సేవలందిస్తుండగా మిగిలిన వైద్యులు వారానికి ఒకసారి, 2 వారాలకి ఒకసారి వచ్చి ప్రత్యేక శిబిరాల ద్వారా సేవలు అందిస్తున్నారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. మొవ్వ, ఘంటసాల, పమిడిముక్కల మండలాలకు చెందిన 100 నుంచి 130 మంది వరకు రోగులు ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారు. సౌకర్యాలు చాలా బాగుంటాయండి. డాక్టర్లు కానీ, స్టాఫ్ కానీ అద్భుతం. నేను ఒక కళాకారుని కూచిపూడికి. అట్టా మా ఊళ్ళో 2-3 ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఫ్రీగా చూస్తున్నాడు ఆయన. మంచితనం, గౌరవం అద్భుతం. భగవంతుడిచ్చిన వరం ఈ హాస్పిటల్. ఫ్రీ ఓపీ ఉంటుంది. అలాగే గైనిక్ కంప్లీట్ ఫ్రీ అండి. సో 3వ నెలలో కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు మెడిసిన్స్ దగ్గర నుంచి ఆపరేషన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా కంప్లీట్గా ఫ్రీ చేస్తారు. ఇక్కడ 50% మెడికేషను, ల్యాబ్ టెస్టులు 50% డిస్కౌంట్తో ఇక్కడ అంతా కూడా ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఆర్థో ఫెసిలిటీ ఉంది, జనరల్ మెడిసిన్ ఉంది, జనరల్ సర్జన్ ఉంది, డెంటల్ ఉంది. 2018లో దాతలు, కూచిపూడి పరిసర గ్రామాల ప్రజల సహకారంతో ఈ ఆసుపత్రి నిర్మించారు. అనారోగ్యానికి గురై డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ఎంతో మందికి ఈ ఆసుపత్రి పునర్జన్మను ఇస్తోంది. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా మందులు, అలాగే ఇతర వైద్య పరీక్షలను ఇక్కడ ఈ వైద్యాలయంలో అందుబాటులో ఉంచడం వల్ల ఎంతోమంది పేదలు ఇక్కడ ఈ వైద్య సేవలను అందుకొని పునర్జన్మతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కూచిపూడి, కృష్ణా జిల్లా.